కిడ్ స్టోరీ టైం చూస్తున్న సండే స్కూల్ టీచర్లకు ఒక గమనిక. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్ను ఉద్దేశించి 4 ఆదివారాలకు గాను 4 సండే స్కూల్ మెటీరియల్స్ను మీకు అందించటకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ మెటీరియల్స్లో బెత్లెహేమ్లో ఉన్న స్టార్ గురించి, జోసెఫ్ గురించి, కింగ్ హెరోద్ గురించి, అలాగే వైజ్ మెన్ గురించి, వాటితో పాటు జనరల్ లెసన్స్తో కలిపి మీకు మెటీరియల్స్గా మేము అందించటకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ మెటీరియల్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేసి మెటీరియల్స్ని బుక్ చేసుకోండి. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదూ? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో జోయల్ అనే ఒక అన్న ఉన్నాడు. ఈ జోయల్ అన్న ప్రతిరోజు కాలేజ్కి ట్రైన్లో వెళ్తుండేవాడు. పిల్లలు, ప్రయాణంలో టైం వేస్ట్ చేయకుండా జోయల్ అన్న బైబిల్ చదువుకుంటూ దేవునిలో ఆనందిస్తుండేవాడు. ఒకరోజు జోయల్ అన్న కాలేజ్కి వెళ్తుంటే ట్రైన్లో అలా కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. పిల్లలు, ఇంతలో ఒక అంకుల్ వచ్చాడు. బట్టలు చూస్తే చాలా పాతగా ఉన్నాయి, వయసులో చాలా పెద్ద ఆయన కాసేపు జోయల్ అన్న పక్కనే కూర్చొని 2 నిమిషాల తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బిస్కెట్స్ తీసుకొని అందరికీ షేర్ చేస్తున్నాడు. బాబు, ఈ బిస్కెట్స్ తీసుకో, తిను బాబు అని చెప్పి ఇస్తున్నాడు. పిల్లలు, అలాగా తన చుట్టుపక్కనున్న వాళ్ళందరికీ ప్రేమతో బిస్కెట్స్ షేర్ చేస్తున్నాడు. జోయల్ అన్నకు ఏం అర్థం కాలే, ఈ అంకుల్ ఏంటి ఇంత ప్రేమగా అందరికీ ఇస్తున్నాడు, ఈ అంకుల్ పరిస్థితి చూస్తే చాలా పేదరికంలో ఉన్నాడని అర్థమవుతుంది. తనకే సరి అయిన పరిస్థితి లేనప్పుడు ఇంతమందికి షేర్ చేయడానికి అంకుల్కి ఎంత గ్రేట్ మనసో కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇంతలో ఒక చిన్న బాబు పేపర్స్ తీసుకొని, న్యూస్ పేపర్ అండి, న్యూస్ పేపర్, ఎవరికైనా న్యూస్ పేపర్ కావాలంటే దయచేసి కొనుక్కోండి, నా దగ్గర న్యూస్ పేపర్ ఉంది అని చెప్తున్నాడు. పిల్లలు, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్స్ అందరూ అతన్ని చూసి నాకొద్దు బాబు, నాకొద్దని ఎవరు తీసుకోవట్లేదు. అంకుల్, ఆంటీ, అన్నయ్యలు తీసుకోండి, మన దేశంలో ఉన్న ప్రతి పరిస్థితి ఈ న్యూస్ చదువుకోవడం వల్ల తెలుసుకుంటాం, ప్లీజ్ అంకుల్, ఆంటీ, ప్లీజ్ తీసుకోండి అని ఆ చిన్న బాబు ఎంతమందిని బ్రతిమాలుతున్నా ఎవ్వరు తీసుకోవట్లేదు. పిల్లలు, ఇంకా ఆ బాబు ఎంతగా అమ్ముతున్నా ఎవరు తీసుకోవట్లేదని అలాగే బాధపడుతూ వెళ్ళిపోబోతున్నాడు. పిల్లలు, ఇంతలో జోయల్ అన్న పక్కన కూర్చున్న పెద్ద ఆయన, బాబు ఇలారా, నాకు కావాలి బాబు న్యూస్ పేపర్, నాకు ఇస్తావా అని అడిగాడు. పిల్లలు, తప్పకుండా అంకుల్, మీకు ఇస్తాను, తీసుకోండి అని అంటే, ఎంత బాబు అని అంటే 10 రూపీస్ అంకుల్ అని చెప్పాడు. పిల్లలు, ఓకే 10 రూపీసా అని తన జేబు అంతా వెతుక్కుంటున్నాడు. అసలే ఆ అంకుల్కి పాత బట్టలు, తన పరిస్థితే పేదరికంలో ఉందని ఎవరైనా చెప్పొచ్చు. అలాంటి సిట్యువేషన్లో ఒక 10 రూపీస్ కూడా తన దగ్గర కనపడక జేబులో ఉన్న చేంజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ చిన్న బాబుకు ఆ 10 రూపీస్ ఇచ్చాడు. పిల్లలు, ఈ పక్కనున్న జోయల్ అన్నకు ఏం అర్థం కావట్లేదు, ఈయన అసలే పేదోడు, అందులో తన దగ్గర ఉన్నదే అందరికీ పంచుతున్నాడు. ఇదే నేను ఆశ్చర్యపోతుంటే అసలు ఆ పేపర్ చూసి కొనుక్కోవాలన్న మనసు వచ్చింది. ఇంతకీ ఏమైనా చదువుకున్నాడా అని డౌట్ వచ్చి జోయల్ అన్న ఆ పక్కనున్న అంకుల్ని అడుగుతున్నాడు. అంకుల్, అంకుల్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? అంకుల్, మీరు చదవగలరా అని అడిగాడు. పిల్లలు, ఆయన అన్నాడు, లేదు బాబు, చిన్నప్పటి నుంచి నేను అసలు ఏం చదువుకోలేదు, నాకు ఎలా చదవాలో కూడా రాదు అని చెప్పాడు. పిల్లలు, అన్నకేం అర్థం కాలే. అంకుల్, మీకు చదవడం రాకుండా న్యూస్ పేపర్ ఎందుకు కొన్నారు అని అడిగాడు. పిల్లలు, అప్పుడు ఆ అంకుల్ ఇలా సమాధానం చెప్పాడు. ఏంటంటే, నానా, నేను చదవగలిగినా చదవలేకపోయినా ఆ బాబుని చూసినప్పుడు నాకెందుకో చాలా జాలేసింది. ఎందుకంటే వయసులో చాలా చిన్నవాడు, పాపం ఆ బాబుకి ఏం కష్టాలు వచ్చాయో ఇలా ట్రైన్లలోకి వచ్చి పేపర్లు అమ్ముకుంటున్నాడు అని అంటే వారి కుటుంబ పరిస్థితిని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడో. ఒక పేదవాడిగా పేదవానికి ఉన్న కష్టాలు మాకు బాగా అర్థమవుతాయి బాబు. అందుకే ఆ బాబుకు ఏదో ఒక రీతిగా సహాయం చేయాలని అనిపించింది. నాకు చదువు రాకపోయినా, నేను చదవలేకపోయినా ఆ బాబుకి ఏదో ఒక రీతిగా సహాయం చేయాలని నా దగ్గరున్న ఆ 10 రూపాయలు ఆ బాబుకి ఇచ్చానయ్యా అని చెప్పాడు. పిల్లలు, జోయల్ అన్నకు అంకుల్ చెప్పిన మాటలు వింటుంటే ఆశ్చర్యం వేసింది. పిల్లలు, నిజమే అంకుల్, ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, మిమ్మల్ని చూస్తుంటే ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడుతున్నట్టు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా అందరం బాగానే ఉన్నాం, మేము తెచ్చుకున్నవి మా దగ్గరే పెట్టుకు
పెట్టుకున్నాం. కానీ మీరైతే మీ దగ్గర ఉన్నవి కొంచెమైనా అందరికీ ఇచ్చి షేర్ చేసి వాళ్ళ మొఖాల్లో సంతోషాన్ని నింపాలని ఆశపడ్డారు చూసారా? అది నాకు బాగా నచ్చింది. అంతేకాదు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఏదో ఒక రీతిగా కష్టపడుతున్న వారికి సహాయం చేయాలి అన్న మనసు ఈరోజు మీ దగ్గర నేను నేర్చుకున్నాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పాడు పిల్లలు. నిజమే కదా పిల్లలు, మనం కూడా చాలాసార్లు మన ఇంటికి వచ్చిన పేదవారికి సహాయం చేయడానికి చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తుంటాం. రోడ్డు మీద ఎవరైనా పెన్స్ అమ్ముకుంటున్నా, ఏవైనా టాయ్స్ అమ్ముతున్నా త్వరగా కొనుక్కోవడానికి ఇష్టపడము. ఎందుకంటే వాళ్ళు ఏం మోసం చేస్తారో అని ఆలోచిస్తుంటారు చాలామంది పిల్లలు. అది 10 రూపీస్ అయి ఉండొచ్చు, 20 రూపీస్ అయి ఉండొచ్చు. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి రోడ్ల మీదకి వచ్చి కష్టపడి అమ్ముకుంటున్న వారికి మన దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒక రీతిగా సహాయపడితే తప్పేం కాదు కదా. అంతేకాదు పిల్లలు, మరి చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి, దేవుని ప్రేమను చూపించడానికి అది మనకు ఒక గొప్ప అవకాశం. ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ మమ్మీ డాడీతో వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారా? అలాంటి మార్కెట్స్లో చాలామంది పెద్ద వయసులో ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు అక్కడ వెజిటబుల్ సెల్లింగ్ చేస్తుంటారు కదా. అలాంటి వారి దగ్గర కొనుక్కోవడం వల్ల వారికి మనం ఏదో ఒక సహాయాన్ని చేసిన వారం అవుతాం. అంతేకాదు పిల్లలు, రోడ్ల మీద కూర్చొని తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న వారికి ఎప్పుడైనా ఏదో ఒక రీతిగా సహాయపడటానికి మనందరం మంచి మనసు చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. మరి జోయల్ అన్న చూసిన ఆ అంకుల్ ఎంత ప్రేమ కలిగిన మనసు కదా. ఆ అంకుల్ దగ్గర లేకపోయినా ఇతరులకు హెల్ప్ చేయాలన్న మనసు అంకుల్కు ఉండటం అంకుల్లో ఉన్న గొప్పతనం. మనిషిలో గొప్పతనం డబ్బును బట్టి కాదు పిల్లలు, వారి గుణాన్ని బట్టే వస్తుంది. బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఇతరులను కనికరిస్తారో వారిని దేవుడు కనికరంతో నింపుతాడు. అంతేకాదు వారిని చూసి ఇతరులు కూడా కనికరించే మనసు పొందుకుంటారని. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ మనం చేయగలిగిన సహాయాన్ని మనం ఇతరులకు చేస్తూ యేసయ్య ప్రేమను వారి హృదయాల్లో నింపుతూ యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ కూడా ఇలాగే చాలా మందికి హెల్ప్ చేసింది. ఆ ఆంటీ ఎవరో కాదు, యొప్పే అనే ఒక పట్టణంలో తబిత అనే ఒక ఆంటీ. ఆంటీ పెద్ద రిచ్ ఏమి కాదు, కానీ ఆంటీకి ఒక పని వచ్చు. అదేంటంటే టైలరింగ్ పని. పిల్లలు, మీలో కూడా కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి కదా. కొంతమంది చక్కగా ఆర్ట్ వేయగలరు, కొంతమంది చక్కగా పాటలు పాడగలరు, కొంతమంది డ్యాన్స్ వేయగలరు, కొంతమంది బోత్ హ్యాండ్స్తో రాయగలరు, కొంతమంది ఫాస్ట్గా పనులు చేయగలరు, స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలా దేవుడు మనకు రకరకాల తలాంతులు ఇచ్చాడు కదా పిల్లలు. అలాగే ఈ తబిత ఆంటీకి కూడా దేవుడు టైలరింగ్ అనే ఒక గొప్ప టాలెంట్ని ఇచ్చాడు. తబిత ఆంటీకి ఇంకొక పేరుంది, అదేంటంటే డోర్కస్ అంటారు ఇంగ్లీష్లో. సో డోర్కా ఆంటీ చాలా చక్కగా టైలరింగ్ చేస్తుండేది. ఆ ఊర్లో ఉన్న చాలామంది ఆంటీ దగ్గరకు వచ్చి బట్టలు కుట్టుకుంటుండేవాళ్ళు. ఎంతో చక్కగా ఆంటీ పని చేసుకుంటుండేది. అయితే ఆ ఊర్లో చాలామంది పెద్ద వయసులో ఉండే నానమ్మలు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు పిల్లలు. పాపం వాళ్ళని అందరూ ప్రేమగా చూడరు కదా. అన్ని ఇళ్లలో ఎప్పుడు ప్రేమ ఉండదు కదా. కొంతమంది చాలా నిర్లక్ష్య పెడుతూ కేర్లెస్గా ఉంటూ ఎప్పుడు మాట్లాడుకోకుండా, ప్రేమగా పలకరించకుండా, వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా, వాళ్ళని పట్టించుకోకుండా అలా వదిలేస్తుంటారు కదా. ఒకవేళ నాన్న నాకు ఒక కొత్త చీర కావాలి అని అన్నారనుకో, ముసల్దాన్ని నీకు అవసరమా కొత్త చీర? ఎందుకు నీకు చీర? ఏం అవసరం లేదు అని చాలామంది ఇగ్నోర్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి బాధ అనిపించినా, కష్టం అనిపించినా, వాళ్ళకి ఎప్పుడైనా మనసు బాధ అనిపిస్తే ఎంతోమంది అమ్మమ్మలు, నానమ్మలు ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి తమ బాధలన్నీ చెప్పుకుంటుండేవాళ్ళు. వినటానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉండాలి కదా. ఎప్పుడన్నా మీ అమ్మమ్మ, తాతయ్య నాన్న ఒకసారి ఇట్రా ఇక్కడ కూర్చోరా అంటే, పో అమ్మమ్మ నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు హోంవర్క్ ఉంది, నేను మా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని అసలు పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు చాలామంది. తప్పు కదా పిల్లలు. డోర్కా ఆంటీ దగ్గర మనం ఒక విషయం నేర్చుకోవాలి. లోకంలో
ఎవరినైతే ఇగ్నోర్ చేస్తారో, నీతో మాకు పని లేదు అని ఎవరినైతే పక్కన పడేస్తారో అలాంటి వాళ్ళందరూ మరి దోర్కా ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి ఆమె ప్రేమను పొందుకుంటున్నారు. అలా టైలరింగ్ చేస్తూనే, బట్టలు కుడుతూనే, పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ, అమ్మమ్మ బాగున్నావా, ఎలా ఉంది నీ ఆరోగ్యం అని అందరితో ప్రేమగా పలకరిస్తుండేది పిల్లలు. అందుకని ఎవరికి కష్టం వచ్చినా, బాధ అనిపించినా, తమ కష్టాలు ఎవరికైనా చెప్పుకోవాలన్నా వినేటోళ్ళు ఎవ్వరు అక్కడ ఉండేవాళ్ళు కాదు. అందుకే అందరూ కలిసి దోర్కా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. నిజంగా ఈ ఇంట్లో ఎంత ప్రేమో కదా. దోర్కా ఆంటీ కేవలం టైలరే కాదు పిల్లలు, షీఈ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసును వెంబడించే ఒక గొప్ప శిష్యురాలు. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. దోర్కా ఆంటీ ఈ లోకంలో ఉన్న మనుషులను ఫాలో అవ్వట్లేదు, కానీ సర్వశక్తిమంతుడైన ప్రేమ కలిగిన యేసయ్యను ఫాలో అవుతుంది. అందుకే యేసయ్యలాగా ప్రేమించాలని, యేసయ్యలాగా కనికరాన్ని చూపించాలని, యేసయ్యలాగా అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలని, ఆ మనసు నేను కూడా కలిగి ఉండాలని ఆంటీ నిర్ణయించుకుంది. అందుకని వాళ్ళందరికీ యేసయ్య ప్రేమను చూపిస్తుంది. ఎవరైతే దోర్కా ఆంటీ ఇంటికి వచ్చారో ఇంకా వాళ్ళకి లోన్లీనెస్ లేదు, బాధ అనిపించట్లేదు. ఎంత గ్రేట్ కదా. చెల్లి తమ్ముడు ఎవరో ఒకళ్ళు క్లాస్లో ఇగ్నోర్ చేయబడుతుంటారు, ఎవ్వరు వాళ్ళతో మాట్లాడరు, వారికి ఫుడ్ ఎవరు షేర్ చేయరు, వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు, వాళ్ళకి ఎక్స్ట్రా పెన్సిల్ ఉన్నా ఇవ్వరు, క్లాస్ మొత్తం వాళ్ళని చూసి ఫన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ క్లాస్లో ఉన్నారా? అయితే ఖచ్చితంగా వారికి యేసయ్య ప్రేమను చూపించి ఇగ్నోర్ చేయబడుతున్న వారికి చెప్పండి, యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పండి. దేవుని ప్రేమను అందించండి. ఆ ప్రేమతో వాళ్ళ మనసులో ఉన్న దుఃఖం అంతా ఎగిరిపోతుంది పిల్లలు. మరి దోర్కా ఆంటీ చేసిన పని అదే. లోకంలో ఉన్న ప్రజలు వారిని రిజెక్ట్ చేస్తుంటే దోర్కా ఆంటీ వాళ్ళందరినీ తన ఇంట్లోకి ఇన్వైట్ చేసి యేసయ్య ప్రేమను వారందరికీ అందించింది. దేవుని ప్రేమను మాటల్లోనే కాదు క్రియల్లో చూపించింది. అంటే వాళ్ళందరికీ ఫ్రీగా బట్టలు కుడతానని డిసైడ్ చేసుకుంది. ఆ రోజుల్లో ఇంత మంచి టైలరింగ్ మిషన్స్ ఏమి లేవు కదా, మరి ఎలా కుట్టిందో ఆంటీ, కానీ ఎంతో కష్టమవుతుండొచ్చు పిల్లలు. బట్ స్టిల్ యేసయ్య మీద తనకున్న ప్రేమను బట్టి, ఆ ప్రేమను ఇతరుల లైఫ్స్లోకి చూపించాలన్న ఆ ఆశ, ఆ భారం ఆంటీకి కష్టం అనిపించలేదు. చెల్లి తమ్ముడు, నీకు నిజంగా యేసయ్య మీద ప్రేమ ఉంటే ఆయన కొరకు చేసే పని ఏది కూడా కష్టం అనిపించదు. ఎంత ప్రేమగా ఆంటీ అందరికీ బట్టలు కుట్టిందో కదా. కొన్ని రోజులైన తర్వాత ఆంటీకి ఆరోగ్యం బాలేక సిక్ అయిపోయింది పిల్లలు. ఆంటీ ఎప్పుడైతే సిక్ అయిపోయిందో ఆ ఊర్లో ఉన్న అమ్మమ్మలు, నాన్నమ్మలకు, పెద్ద వయసు ఉన్న వారందరికీ చాలా బాధేసింది. ఎందుకంటే దోర్కా లేకపోతే మాతో ఎవరింత ప్రేమగా మాట్లాడతారు అని చాలా బాధపడుతున్నారు పిల్లలు. వారందరూ భయపడినట్లుగానే దోర్కా ఆంటీ సిక్ అవ్వడమే కాదు పిల్లలు, ఆంటీ చచ్చిపోయింది. అయ్యో, దోర్కా ఆంటీ చచ్చిపోయేసరికి ఆ ఊర్లో ఉన్న అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ ఆంటీ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అమ్మా దోర్కమ్మ, నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా, ఇంత ప్రేమగా మమ్మల్ని ఎవరు పలకరిస్తారమ్మా, నువ్వు లేకపోతే మాకు ఎంత కష్టమో తెలుసా అని తన బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. అదే సమయంలో యొప్పే అనే ఊరికి పేతురంకులు వచ్చాడని తెలుసుకున్నారు. పేతురంకులు అంటే గుర్తుపట్టారా? ఎస్, యేసయ్య శిష్యుడైన పేతురు. ఆ పేతురంకులు వచ్చాడని ఎప్పుడైతే అందరూ తెలుసుకున్నారో గబా గబా పేతురంకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పేతురు గారు, ప్లీజ్ అండి ఒక్కసారి దోర్కమ్మ ఇంటికి రండి, ఆమె ఆరోగ్యం బాలేక చచ్చిపోయింది, తన కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ పేతురు గారు అని పిలిచారు పిల్లలు. ఎప్పుడైతే పేతురంకుల్ దోర్కా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆంటీని అలా పడుకోబెట్టారు పిల్లలు, డెడ్ బాడీని. అందరూ ఆమె చుట్టూ ఉండి ఏడుస్తూ ఉంటే పేతురంకుల్కి ఆశ్చర్యం వేసింది. అబ్బా, ఈ దోర్కా ఇంత మినిస్ట్రీ చేసిందా, ఈమె అందరి ముందు నిలబడి ప్రీచింగ్ చేయలేదే, ఎవరికి గాస్పెల్ ట్రాక్స్ ఇచ్చి సువార్త ప్రకటించలేదే, కానీ ఈమె చేస్తున్న ఈ టైలరింగ్ వల్ల ఇంతమందికి యేసయ్య ప్రేమను అందించిందా. వావ్ దోర్కా, యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని ఆశ్చర్యపోయాడు పిల్లలు. వాళ్ళందరూ బతిమాలుకుంటున్నారు, అయ్యా దోర్కమ్మ
దోర్కమ్మ లేకపోతే మేము బ్రతకలేమయ్యా, మాకు దోర్కమ్మ అంటే చాలా ప్రాణమయ్యా, మాకు మా ఊర్లో ఇంత ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరయ్యా, ఇదిగో ఈ డ్రెస్ దోర్కమ్మ కుట్టిందయ్యా, ఇదిగో నా బట్టలు ఆమె కుట్టిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ దోర్కా ఆంటీ కుట్టిన బట్టలు చూపిస్తూ ఒకటే ఏడుస్తున్నారు పిల్లలు. అవన్నీ చూసిన పేతురు అంకుల్ కనిపించింది, ఇంత ప్రేమ చూపించిన దోర్కమ్మను ఎట్లయినా సరే ప్రార్థన చేస్తే దేవుడు లేపుతాడని ఆశ పుట్టింది పిల్లలు. విశ్వాసంతో పేతురు అంకుల్ అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అమ్మ దోర్కా, యేసు నామంలో లెగు అని అన్నాడు పిల్లలు. అంతే, చచ్చిపోయిన దోర్కా ఆంటీ పేతురు అంకుల్ ఆ మాట అనేసరికి నిద్రపోయిన వాళ్ళు లేచినట్టుగా లేచి కూర్చుంది పిల్లలు. వావ్, ఎంత గ్రేట్ కదా. చుట్టుపక్కనున్న అమ్మమ్మలందరూ ఆశ్చర్యపోయి, వావ్ మా దోర్కమ్మ లేచింది, మా దోర్కమ్మ మరణం నుంచి లేచిందని, మళ్ళీ మా దోర్కమ్మ మాకు వచ్చేసిందని యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. అంతేకాదు, దోర్కా ఆంటీ లైఫ్లో చచ్చిపోయిన స్థితిలో నుండి దేవుడు పైకి లేపాడని, మళ్ళీ బ్రతికించాడని చుట్టుపక్కనున్న వాళ్ళందరూ తెలుసుకొని ఇంత శక్తిమంతుడా ఆ యేసయ్య అని ఆ సంఘటనను బట్టి చాలామంది యేసయ్యను నమ్ముకున్నారు పిల్లలు. ఎంత గ్రేట్ కదా. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు మనకిచ్చింది ఏదైనప్పటికీ అందులో నుండి దేవుని ప్రేమను ఇతరులకు ఎలా అందించాలి అని మనం ఆలోచన చేయాలి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఇతరులకు పెట్టడం ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలం. అంతేకాదు, దేవుడు నీకిచ్చిన టాలెంట్ ద్వారా అనేకులు బ్లెస్ అవ్వడానికి నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావో దాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాడు. అంతేకాదు పిల్లలు, మాటలతోనే కాదు మనం క్రియల్లో యేసయ్య ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇందాక మనం చూసాం కదా, జోయల్ అన్న పక్కన కూర్చున్న ఆ అంకుల్ పేదవాడైనప్పటికీ తన దగ్గర ఉన్నదే ఇతరులకు షేర్ చేస్తున్నాడు. ఆ పేపర్ అమ్ముకున్న చిన్న బాబుకు ఏదో ఒక రీతిగా హెల్ప్ చేయాలని చదువు రాకపోయినా పేపర్ కొనుక్కొని ఆయనకు హెల్ప్ చేశాడు. అలాగే దోర్కా ఆంటీ పెద్ద ప్రసంగాలు చేయకపోయినా, వీధులలోకి వెళ్ళి సువార్త ప్రకటించకపోయినా వాళ్ళ ఇంట్లో నుండే తనకు దేవుడిచ్చిన టాలెంట్ ద్వారానే అనేకుల హృదయాల్లో యేసయ్య ప్రేమను నింపగలిగింది. మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ యేసయ్య ప్రేమను ఇతరుల జీవితాల్లోకి నింపి యేసయ్య నామాన్ని ఘనపరిచేవారిగా ఉందాం. ఓకేనా చెల్లి తమ్ముడు? ఇందాక నేను చెప్పాను గుర్తుందా? మీ క్లాస్లో ఎవరినైతే అందరూ ఇగ్నోర్ చేస్తున్నారో ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి గట్టిగా సెకండ్ ఇచ్చి హగ్ చేసుకొని చెప్పండి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇగ్నోర్ చేయబడుతున్నారా? పెద్ద వయసున్న వాళ్ళు కానీ మరి ఎవరైనా సరే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి గట్టిగా సెకండ్ ఇచ్చి గాడ్ లవ్స్ యూ అని చెప్పండి. అలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం నానమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తాతయ్య అని ప్రేమతో చెప్పండి. వారి హృదయాల్లో గొప్ప సంతోషాన్ని నింపిన వారు అవుతారు. ఓకేనా? ఈరోజు నుంచి చేస్తారు కదూ? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. జోయల్ అన్న పక్కనున్న ఆ అంకుల్ ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే మనసు ఆయన కలిగి ఉన్నాడు. అలాగే దోర్కా ఆంటీ కూడా నీవు తనకిచ్చిన తలాంతును ఉపయోగించుకొని ఎంతో ఘనంగా నీ సేవ చేస్తూ నీ ప్రేమను అనేకుల హృదయాల్లో నింపింది. ప్రభా, మా జీవితాల్లో కూడా ఎవరినైతే ప్రజలు నిర్లక్ష్య పెడుతున్నారో, ప్రేమించబడని స్థితిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను ఇతరుల జీవితాల్లో చూపిస్తూ నీ నామాన్ని మహింపరిచే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 5:7, మత్తయి 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరోసారి నేర్చుకుందామా? మత్తయి 5:7, మాథ్యూ 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మత్తయి 5:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. జోయల్ అన్న ట్రైన్లో ఆ అంకుల్ దగ్గర నేర్చుకున్న 2 పాఠాలు ఏంటి? చదువు రాకపోయినా ఆ అంకుల్ న్యూస్ పేపర్ ఎందుకు కొన్నాడు? దోర్కా ఆంటీకి యేసయ్య ఇచ్చిన వరం ఏంటి? దోర్కా ఆంటీ తన ఊరిలో ఉన్న పెద్ద వయసు వారికి
ఎలాగా సహాయపడింది? చనిపోయిన డోర్కా ఆంటీ దగ్గర ఏడుస్తున్న వారిని చూసినప్పుడు పేతురు అంకుల్ ఏం చేశాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.